didn't have anyone here and no way for us here. Just we had God. జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ రైటర్ అహ్మద్ మొహిద్దీన్, విశాఖపట్నం జిల్లా ఇన్స్పెక్టర్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క సపోర్ట్తో, వారి యొక్క అష్యూరెన్స్తో నిన్నటి నుంచి మన జిల్లా కలెక్టర్ వారి ఇచ్చిన ప్రోత్సాహంతో, వారి యొక్క ఆదేశాలకు మన రాష్ట్ర చైర్మన్ గారు మన వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు మక్కా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ మరియు అహ్లే సున్నత్ వీధి మేనేజ్మెంట్ కమిటీ వారు హాజరయ్యారు. ఈ హాజరులో ప్రత్యేక అంశం ఏమిటంటే, ఇరాన్ వాస్తువులు ఎవరైతే ఉన్నారో, ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కొరకు వారు వచ్చిన జీవనోపాధి కొరకు, వారి యొక్క ఎడ్యుకేషన్ కొరకు వచ్చిన వారు ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే బాధలతో ఉన్నారో వాటిని జిల్లా కలెక్టర్ వారు గుర్తించి చూపిన ప్రశంసలు, ఆయన ఇచ్చిన ప్రశంసపై మనకి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుండి ఈరోజు మక్కా మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ తరపు నుండి, అహ్లే సున్నత్ మస్జిద్ మేనేజ్మెంట్ కమిటీ తరపు నుండి వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అప్లిఫ్టింగ్ గురించి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కొరకు ఈరోజు మేనేజ్మెంట్ కమిటీ మక్కా మసీద్ తరపు నుండి ₹1,00,000 నిధులు జారీ చేశారు. అహ్లే సున్నత్ వీధి మేనేజ్మెంట్ కమిటీ తరపు నుంచి 50,000 నిధులు జారీ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో మన రాష్ట్ర చైర్మన్ గారు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్లో ఆ కుటుంబాన్ని, అబ్దుల్ అజీజ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు వారు కూడా హాజరయ్యి ఈ నిధులను వారి యొక్క అష్యూరెన్స్పై మేనేజ్మెంట్ కమిటీ త్రూ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన మక్కా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ మునీర్ గారు కూడా ఉన్నారు, మరియు అబ్దుల్ ఖదీర్ గారు సున్నత్ వీధి మేనేజ్మెంట్ కమిటీ తరపు నుండి ఉన్నారు. వాళ్ళ తరపు నుంచి కూడా మీరు కోరుచున్నారు. నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని. నా కమిటీతో కలిసి ఈరోజు వక్ఫ్ బోర్డు ఆఫీస్కి రావడం జరిగింది. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, మైనారిటీ మినిస్టర్ గారు, అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన మేరకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వక్ఫ్ బోర్డు గారు మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా కూడా సహకారం జరిగింది. ఈ జైనబ్ మొహమ్మది ప్లస్ సల్మాన్ మొహమ్మది, సులేమాన్ మొహమ్మది అన్న ఇద్దరు యువతులు ఇక్కడ ఉన్నారు. పిల్లలతో పాటు వాళ్ళు ఇక్కడ మెడిసిన్స్ స్టడీ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన మేరకు, కలెక్టర్ గారు ఇచ్చిన సహాయం మేరకు మేము అది గమనించి మా చైర్మన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క ఫండింగ్స్, మా దగ్గర ఉన్న ఫండింగ్స్ని వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పడం జరిగింది. వారు కూడా చైర్మన్ గారు కూడా ఆన్లైన్లో మాట్లాడి వాళ్ళ యొక్క మంచి చెడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషకరం వ్యక్తం చేశారు. ఈరోజు నా కమిటీతో కలిసి నేను ఇక్కడ మా సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్, మిగతా మెంబర్స్తో పాటు కలిసి, మిగతా మిత్రులతో పాటు కలిసి ఇక్కడ రావడం జరిగింది. మాకు చాలా సంతోషకరం. ఇలాంటి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, చాలా ఇబ్బందికరం ఉందని ఆలోచించి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా ముందుకు వచ్చి ఈ సహకారం మా ద్వారా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు చేతుల మీదుగా మేము ఇది ₹1,00,000 మా మసీద్ తరపు నుంచి అందరి సహాయం అందజేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరం, మా కమిటీకి చాలా సంతోషకరంగా ఉందని మేము భావిస్తూ కృతజ్ఞతలు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. Namaste Indian people. I'm Zainab. She's Solmaz with 3 kids or kids. We came here to ask support from government and Shia committee, and we got help from them. Today we got 1,50,000 as of check, and really we are so happy. I'm so crying because we didn't have anyone here and no way for us here. Just we had God. Just I pray to Allah help us, and never I think I can get too much help and too much support from of you. Thank Indian government and thank Indian people for helping us. We'll never forget like you. Thank you so much.